నంద్యాల జిల్లా బనగానపల్లిలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి రైతుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం మాటల్లో మాత్రమే రైతు సంక్షేమం చెబుతోందని, చేతల్లో రైతు బాధ పెరుగుతుందన్నారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని, వెంటనే రైతు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కొనుగోలు చేసే పరిస్థితి కనపడటం లేదు. ఎక్కడ చూసిన కళాల్లోనూ ఎక్కడ చూసినా ఆరబోసుకొని ఈరోజు మరి ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు మరి మళ్ళీ ఇవి తడిచిపోతే దీన్ని బొట్లు కడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల మీద, ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో కంపసెట్ల కోసము ఆ యొక్క అమరావతిలో నీళ్లు కొట్టేదానికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు రైతులు మరి ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అన్ని వర్గాల వారు రైతులు కూడా మీరు ఓటేసింటేనే మీ ప్రభుత్వం ఈరోజు దాదాపు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మరి పరిపాలన ఏ విధంగా కొనసాగించాలి, రైతులకు ఏ విధంగా మంచి చేయాలి, కేవలం మీరు బాగుండి మీ యొక్క కార్యకర్తలు, మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మీ బాగు కోసం మీరు చూసుకుంటున్నారు తప్ప ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా, ఈరోజు కాంప్లెక్స్ ఎరువులు పెరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా రైతులకు తోడ్పాటు అందించాలా, గతంలో స్వామినాథన్ కమిషన్ గతంలో ఏ విధంగా మరి రైతులకు సంబంధించి మరి వాళ్ళు ఆలోచన చేసినారు, ఆ ఆలోచన విధానంగా మరి ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది ఆలోచన చేసి ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్నారు.